క రేవంత్ రెడ్డి గారి గురించి జగదీష్ రెడ్డి గారు చేసినంత ఇంత చిన్న చిన్న ఇది అతన్ని చిన్నగా చేయడంలో జగదీష్ రెడ్డి గారు చేసినంత ఎవరు చేయట్లేదు. జగదీష్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి అనంగానే అంత చిన్నగా చేస్తాడు అనేది ఒక విమర్శ. అసలు మీ పార్టీలో కూడా ఆయనని వేరే రకంగా తిడతారు కానీ మీరు తిట్టని పోరా అన్నట్టు మాట్లాడతారు. అసలు జగదీష్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏంది అంత వ్యక్తిగతము అనేది ఒక ఉన్నదన్న. అసలు మాకు ఎన్నడూ పరిచయం కూడా లేదు. మేము మా జీవితంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు ఎప్పుడు. నాకు అంతే. ఆయన కూడా నల్గొండ మీదే వచ్చినప్పుడల్లా మీ మీదనే టార్గెట్ చేస్తారు. నాకు వ్యక్తిగతంగా మాట్లాడే అలవాటు ఎప్పుడు లేదు. నేను మంత్రిగా ఉన్ననాడు కూడా ఆయన వచ్చి సూర్యాపేట వైపు వచ్చి చెత్త మాటలు మాట్లాడితే కూడా నేను రియాక్ట్ కాలే. వాస్తవానికి ఈనాటి రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు కారు ఇటువంటి వాళ్ళు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయికి రావాల్సినటువంటి వాళ్ళు కారు, న్యాయంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి దానికి సరిపోయే ఆ శక్తి లేదు, ప్రజలు ప్రేమించే గుణం లేదు, ప్రజలు ప్రేమించే గుణం వచ్చిన వాళ్ళు కాదు, సహజంగా నాయకత్వం లక్షణాలు వచ్చిన వాళ్ళు కారు. రియల్ ఎస్టేట్ దందాలలో వాటిలో ఏదో 4 రూపాయలు సంపాదించుకొని దాంతో వచ్చి రాజకీయాలు చేసి వాళ్ళ భాషలోనే వాళ్ళ నాయకులు రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన భాషలో చెప్పాలంటే పదవులు ఇచ్చి ఇంకో రకమైన ఆశలు చూపించి ఇంకో రకమైన ప్రలోభాలకు గురి చేసి కొనుక్కొచ్చుకొని పదవులు చేసుకొని వచ్చిన వాళ్ళు గంతే ఉంటారు, గంత మించి ఉండరు. అయితే నాకేం వ్యక్తిగతం లేదు, నేను ఉన్నదినట్టు మాట్లాడిన. నేను చెప్తున్నానంటే అది కాంగ్రెస్ పార్టీ, సింపుల్. నేను మీ దాన్ని తీసుకొని అంటున్నా. ఆయనకే గంత శక్తి ఉంటే తెలుగుదేశం పార్టీకి అయిన ప్రెసిడెంటే తెలంగాణలో, దాన్ని నడిపి కావచ్చు కదా. దాని అర్థమైంది. దాంతో కాకుండా కాంగ్రెస్లోకి వచ్చి అయినోటి దాని అర్థమైంది అంటే ఆయన మీద విశ్వాసం ఏం లేదు ప్రజలకి, ఆ పార్టీ మీద విశ్వాసం లేదు. ఈ పార్టీకి కొద్దిగా అంత ఉంది, ఇక్కడ తెలంగాణలో బేస్ ఉంది కాబట్టి దీంట్లో పోయి ఏదైనా పదవి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వచ్చిండు ఆయన. ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా ఏం కలగనలేదు, అనుకోకుండా వచ్చి మీద పడి తప్ప అదే ఆయన అనుకుని అయింది ఏం కాదు. ఇంకోటి ఆ గెలుపును కూడా మీరు అంగీకరించే అవకాశమే లేదు కాదు. అందుకనే కదా ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోతే రేపు ఆయన పదవి పోతుంది అని చెప్పేసి వచ్చింది కాంగ్రెస్లో. అప్పుడు మొదలైంది, ముస్లిం మొదలైంది అంటే దాని అర్థమైంది ఆయన కాదు, ఆయన నిర్ణయించిన వాళ్ళు ఇంకోరు ఉన్నారు. అది వాస్తవం.